జై భీమ్ అండి. నేను టుడే ఇంజన్ న్యూస్ ఛానల్ రాజన్ మాట్లాడుతున్నా. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం యొక్క వ్యవహారం, అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు వ్యవహారం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు అక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో మనకు తెలియపరిచిండనమాట. చూడండి, ఇక్కడ గాదె సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది వైఎస్ఆర్‌సీపీ నాయకులు గాని, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ గాని, ఇవన్నీ పక్కకు పెడితే తనకనుకున్న తల్లి ఎవరైతే గాదె సాయి కృష్ణ తల్లి ఉందో, తనకనుకున్న తల్లి కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు నా కొడుకుని చిత్రహింసలు చేసి చంపేసిండు అని క్లియర్ గా మెన్షన్ చేసింది. ఇంకొక మాట ఏం మాట్లాడిందంటే, ఎవరైతే గాదె సాయి కృష్ణ తల్లి ఉందో అక్కడ ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, అయ్యా నా కొడుకు ఏడి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు ఏ విధంగా వ్యవహరించిందంటే, నేను చెప్పినా కదా నీకు, నీ కొడుకు చనిపోయిండు అని చెప్పినా కదా, నేను పోయి దండని రెడీ చేసుకోపో అని చెప్పిండు అనే మాట అక్కడ ఎవరైతే గాదె సాయి కృష్ణ తల్లి ఉందో ఆ తల్లి మనకు చెప్పడం జరిగింది. చూడండి వీడియో ఒకసారి. అక్కడ ఏం చెప్పిండంట, నీ కొడుకు చనిపోయింది అనుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చోపో అని చెప్పడం జరిగింది. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఐ నాగరాజు యొక్క ఫ్రెండ్లీ పోలీసింగ్ తనం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎంత క్రూరంగా ప్రవర్తించిండు. అసలు అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, సిఐ నాగరాజు పైన ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. అసలు సిఐ నాగరాజు ఇంత క్రూరంగా, ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తించడానికి ఆయనపై ఉన్నటువంటి అధికారులా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క వ్యవహారమా, ఇది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎవరైతే గాదె సాయి కృష్ణ ఉన్నాడో, తన తల్లి ఎవరైతే ఉందో అమ్మ ఏం చేసిందంట, మార్చరీ రూమ్లకు వెళ్ళి కూడా వెతికిందంట తన కొడుకును. అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్లలో ఎక్కడన్నా ఉందా అని కూడా వెతికిందంట తన తల్లి. ఎట్లీస్ట్ నా కొడుకు చనిపోయి ఉంటే ఎట్లీస్ట్ శవాన్నైనా అప్పచెప్పండి అని చెప్పేసి ఆ తల్లి వేడుకున్నది. అయితే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే అమ్మాటి రాంబాబు గారు ఉన్నారో తను కూడా ఒక వీడియో రిలీజ్ చేసిండు అనమాట. ఏంటి అంటే, ఎప్పుడైతే సిఐ నాగరాజు వ్యవహారం అక్కడ ఏ విధంగా ఉంది అనేది, అక్కడ గాదె సాయి కృష్ణ అసలు ఉండడా లేదా అనే దాని విషయంలో అమ్మటి రాంబాబు గారు అక్కడ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అతని చిత్రహింసలు పెట్టి అతను గోర్లను కట్ చేసి చంపేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కలిసి, డిపార్ట్మెంట్ అందరూ కలిసి లాకప్ డెత్ చేయడం జరిగింది అని చెప్పేసి అమ్మటి రాంబాబు గారు ఒక వీడియోలో రిలీజ్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు ఏ విధంగా, ఎంత దుస్థితికి పాల్పడ్డాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే సామాన్యమైనటువంటి ప్రజలకు ఇలాంటి దుస్థితి ఏర్పడితే ఏ విధంగా ఉంటది అనేది ఒకసారి ఆలోచించండి. ప్రజలన ఇవన్నీ పక్కకు పెడితే మాదిగ జాతికి చెందినటువంటి ముద్దుబిడ్డ ఎవరైతే ఉన్నారో క్రాంతి కుమార్, ఆయన ఒక మాట అంటుండే, ఏమంటుండంటే, నేను దళిత యువకుడిగా, దళిత బిడ్డగా పుట్టడమే నేను చేసిన తప్ప అని చెప్పేసి సిఐ నాగరాజు నన్ను వెంటాడి నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. దాదాపుగా 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు అనే భయంతో ఎవరైతే గాదె సాయి కృష్ణ విషయం తెలిసిందో నన్ను కూడా ఇంత దారుణానికి పాల్పడతాను, ఇంత దారుణంగా చంపుతానని చెప్పేసి తను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. చూడండి వీడియో చూడండి. ఏమంటుండంటే, నా చావుకు కారణం సిఐ నాగరాజు, కృష్ణలంక సిఐ నాగరాజు నా చావుకు కారణం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దళిత యువకుడు చెప్పడం జరుగుతుంది. ఏమంటున్నాడు తెలుసా, నేను మాదిగా పుట్టడమే నేను చేసిన తప్పు, ఆ తప్పే నన్ను ఈ దుస్థితికి తీసుకొచ్చింది అని చెప్పేసి అన్నాడు. అసలు మాదిగ బిడ్డగా పుట్టడమే నేను చేసిన తప్పు అనే మాట అతని నోటికి ఎందుకు వచ్చింది అసలు? అంటే అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు కులాన్ని ముందుకేసి ఏమైనా విమర్శించిండా, లేకుంటే కులాన్ని ముందుకేసి అతను ఏమైనా టార్చర్ పెట్టిండా అనేది మనం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి నేను మాదిగ కులంలో పుట్టడమే నేను చేసిన తప్ప అనే మాట ఎందుకు వస్తుంది ఒక వ్యక్తికి? ఒకసారి ఆలోచించండి. చూడండి,
సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నన్ను గత 3 నెలల నుంచి నన్ను వెంటాడి చిత్రహింసలు చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నాడు. హ్మ్. హ్మ్. యెస్. ఏమంటున్నాడు? నేనింక బతకలేకపోతున్నాను. నా చావుకు కృష్ణలంక సీఐ నాగరాజు అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేసి అతను ఏదో గొలుకలో ఏవో తీసుకొనొచ్చి తాగడం జరిగిందనమాట. అయితే ఒక దళిత యువకుడు ఇంత దారుణాతి దారుణానికి పాల్పడడం కారణమెవరు? సీఐ నాగరాజే గదా! అసలు కులాన్ని మధ్యలో తీసుకొచ్చి ఆయనని ఎన్ని చిత్రహింసలు పెట్టిండో ఎవరికి తెలుసు? చనిపోయే ముందు గూడా నేను మాదిగ జాతిలో పుట్టడమే నేను చేసిన తప్ప అనే మాట ఆయన నోటికి ఎందుకొచ్చింది? అంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు సీఐ నాగరాజుకు ఆయనపై ఉన్నటువంటి అధికారులే ఈ విధంగా మోటివేట్ చేస్తున్నారా? లేకుంటే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైనా మోటివేట్ చేస్తున్నాడా దళితులని ఈ విధంగా చిత్రహింసలు చేయమని? అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు ఏమన్నా మోటివేట్ చేస్తున్నాడా సీఐ నాగరాజును చేతిలో పెట్టుకొని నీ విధంగా చెయ్యి అని? అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి ఏమైనా చేస్తుందా? లేకుంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మూకుమ్మక్కై అందరిని అధికారులను డిపార్ట్మెంట్స్ అందరినీ చేతిలో పెట్టుకొని గ్రిప్పులో పెట్టుకొని మీరు ఈ విధంగా ప్రవర్తించడం అని చెప్తున్నాడా? ఎంత దుస్థితికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పాల్పడిందో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఎందుకు ఈ మాట అంటున్నంటే గత 2, 3 రోజుల కిందట జాహ్నవి కాకినాడ తూని గ్రామానికి చెందినటువంటి జాహ్నవి ఎవరైతే ఉందో చిట్టి తల్లి 200 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఫామ్ ఆయిల్ తప్పిపోతే కూడా ఈ రోజుకి కూడా ఆచూకీ కూడా దొరికించుకోలేనటువంటి సిట్యుయేషన్‌లో ఆ ప్రభుత్వం ఉంది. అది జరిగిన మళ్ళా 2, 3 రోజులకి ఏం జరిగిందనంటే గాదె సాయి కృష్ణను లాకప్ డెత్ చేయడం జరిగింది. అంటే ఎంత దుస్థితికి పాల్పడుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్, అక్కడ ఉన్నటువంటి అధికారులు అనేది ఒకసారి ఆలోచించండి. అది జరగక ముందుకే మళ్ళీ నిన్న ఒక వీడియో రిలీజ్ ఏమైందంటే సీఐ నాగరాజు టార్చర్ వల్లనే దళిత యువకుడు మరణించడం జరిగిందని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ కావడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంత దుస్థితికి పాల్పడుతుందో చూడండి. అంటే ఇప్పుడు చట్టము ఏ విధంగా వ్యవహరిస్తుంది? ఇక్కడ చట్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా చట్టమే నా చేతిలో ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు ప్రవర్తించినటువంటి దుస్థితి క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రజలారా ఎంతో మంది ఎన్నో తప్పులు చేస్తుంటారు ప్రజలారా. కానీ ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటది. అది ఎక్కడ ఉంటది? కోర్టులో ఉంటది. అక్కడ ఉన్నటువంటి జడ్జిమెంట్ మనకు తీర్పు ఇవ్వడం జరుగుతది. కానీ ఆ తీర్పును కూడా ఎవరైతే సీఎం నాగరాజు ఉన్నాడో ఆయన చేతులకు తీసుకున్నాడు. అసలు చేయాల్సిన బాధ్యత ఏంది ఆయన? ఎవరైతే గాదె సాయికృష్ణ మార్కాపురంలో ఉన్నాడో ఆయనను విజయవాడ నుంచి మార్కాపురంకి వచ్చి అక్కడ నుంచి తీసుకెళ్లి విజయవాడలో పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని అతన్ని విచారించిన తర్వాత అతను ఏం చేయాలి, ఇంటికన్నా పంపించాలి, లేకుంటే అతన్ని కోర్టు కన్నా అప్పజెప్పాలి, లేదంటే అతన్ని తీసుకొచ్చేటప్పుడు తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇన్ఫార్మ్ అన్న చేయాలి. ఎలాంటిది కూడా ఆయన చేయలేదు. మళ్ళీ పైగా వాళ్ళ తల్లి పోయి అడిగినప్పుడు నీ కొడుకు చనిపోయిందని నేను చెప్పిన కదా, పోయి దండ రెడీ చేసుకోమని చెప్పినట్టు. అంటే అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజుకి ఎంత ధైర్యం ఉంటే ఆ మాట మాట్లాడతారు ఒకసారి ఆలోచించండి. ఇది పక్కకు పెడితే ఒక దళిత యువకుడు క్రాంతి కుమార్ ఎవరైతే ఉన్నారో అతను కూడా సిఐ నాగరాజు వల్ల నేను చనిపోతున్నా అని చెప్పి వీడియోను అంత క్లియర్ గా రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎంత దుస్థితి ఏర్పడ్డది ఒకసారి ఆలోచించండి ప్రజలారా. అసలు అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో ఒకసారి ఆలోచించండి. మరి దీనికి పైగా ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే వీళ్ళను ప్రశ్నించి మాట్లాడతారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం, వాళ్ళపై అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళను ఈ విధంగా లాకప్ డెత్తులు చేయడం, వాళ్ళని టార్చర్ చేయడం, హింసించడం, ఎవరైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటారో ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఎక్కడైనా వీళ్ళ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తాం అని కొట్టడం. అరే బుద్ధు సిగ్గు మీకుంటే అభిమానంని మీ తల్లిదండ్రుల పైన చూపించండి, నీ కుటుంబ సభ్యుల పైన చూపించండి. అంతేగాని ఎవడో పూటకు గతి లేనోడు ఈ రోజు మనం ఎన్నుకుంటే అతను రాజకీయంలో ఉండి అతను ఇట్లాంటి అరాచకాలు చేస్తే ఆయనను ప్రశ్నించినటువంటి వ్యక్తులను ఇంత దారుణమైనటువంటి దుస్థితికి తీసుకొస్తున్నారు. అభిమానం అనేది గుండెల్లో ఉండాలి. ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటది. పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా అభిమానమే. పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా అభిమానమే. హీరోగా ఉన్నప్పుడు ఆయన కోసం నేను చెయ్యి కోసుకునేటోన్ని. అర్థమవుతుందా? ఆయన సినిమా పడ్డేమని నేను రిలీజ్ అయినమని నేను ఫస్ట్ షోలో నేను పోయి కూర్చున్నట్టు అంత వీరాభిమాని నేను కూడా. కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఆలోచించండి. దళితుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది ఒకటి ఆలోచించండి. మతాల పైన ఏ విధంగా ఆయన యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఆలోచించండి.
కులం పట్ల ఏ విధంగా ఉందనేది ఆలోచించండి. కుల మతాలను మధ్యలో పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేసేటోళ్ళని విడిచిపెట్టి సరైన నాయకుడిని ఎన్నుకోండి ప్రజలారా. ఆ! నా నేను మాట్లాడే మాట వెనుక ఎంత ఆవేదన ఉందనేది ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఒక దళిత బిడ్డ ఈరోజు నేను మాదిగ పుట్టగా పుట్టడమే నేను చేసిన తప్ప అని చెప్పేసి చనిపోవడం ఇది ఎంత దుస్థితి, ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి ప్రజలారా. మనం యేసే ఓటు హక్కు మనకు ఏ విధంగా మనకు ఆహ్, మన పనులను మనం చేపించుకుంటున్నాం, మనకు ఏ విధంగా న్యాయం చేస్తుందాం అనేది ఒకసారి ఆలోచించుకుందాం ప్రజలారా. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఎవరైతే దళిత బిడ్డ సిఐ నాగరాజు వల్ల చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ దుస్థితి ఈ రోజు నీకు పడొచ్చు, నాకు పడొచ్చు, ఇంకొకరికి పడొచ్చు. ఈ రోజు మనం ప్రశ్నించకపోతే ఇదే దుస్థితి మనం తరతరాలు కూడా మనం చూసుకోవాల్సిన అది ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి ఎంకరేజ్మెంట్ చేయకుండా ఇలాంటి వారికి న్యాయం జరిగేటట్టుగా మనం చేయాల్సిన బాధ్యత మనకుంది ప్రజలారా. ఖచ్చితంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి ఎందుకంటే ఈ వీడియోలో జరిగినటువంటి నేను మాట్లాడిన మాటల్లో ఎంత బాధ ఉంది నాకు, అక్కడ జరిగినటువంటి అన్యాయాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ అన్యాయాలను ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి అనేది ఒకసారి చూడండి. నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఒక్కసారి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు మమ్మల్ని ఎంత చిత్రహింసలు చేస్తున్నారో దానికి ఒకరు లేదా ఇద్దరిని మీరు ఏదైనా చేయగలరు. కానీ ఒక్కసారి ప్రజలు మొత్తం తిరగబడితే మీరు మళ్ళీ ఆచూకీ కూడా మీరు కనిపించకుండా పోతారనేది మీరు దృష్టిలో పెట్టుకొని మీ అడుగులు ముందుకేయాలి బిడ్డ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దళితుల పట్ల మీ వ్యవహారం ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. మతాల పట్ల మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అది చూసుకోండి. అసలు మిమ్మల్ని గెలిపించుకునేది ఎందుకు? కుల మతాల మధ్యలో విభేదాలు పెట్టి, చిచ్చులు పెట్టి, గొడవలు పడుకోవడానికి కనుక కాదు. మిమ్మల్ని గెలిపించుకున్నది ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి పట్ల మీరు ఏమైనా ప్రజలకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం. విద్య ఎక్కడ పోయింది? విడిచిపెట్టేసిండ్రు. వైద్యం ఎక్కడ పోయింది? విడిచిపెట్టేసిండ్రు. ఉపాధి ఎక్కడ పోయింది? విడిచిపెట్టేసిండ్రు. ఇవన్నీ పక్కకు పెట్టి కుల మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం, ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళని చంపడం, లాకప్ డెత్తులు చేయడం, వాళ్ళపై అభిమానులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించి కొట్టించడం, ఇది కాదు రాజకీయం. ప్రజల పట్ల విశ్వాసంగా బతికి ప్రజలకు ఏదైతే ఓట్లేసి గెలిపించుకున్నారో వాళ్ళకు న్యాయం చేసేటట్టుగా రాజకీయ నాయకులు వివరించారని చెప్పేసి టుడే 18 న్యూస్ ఛానల్ తరపున నేను కోరుకుంటున్నాను ప్రజలరా.